అంబర్పేట్ నియోజకవర్గంలోని నరేంద్రనగర్, పటేల్ నగర్ ప్రాంతంలో నరేంద్రనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్నదానం స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, నరసింహారెడ్డి, శ్రీరాములు, మధుసూదన్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు నరేష్ గౌడ్, మానిక్ ప్రభు, సరోజిని తదితరులు హాజరయ్యారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన కమిటీ సభ్యులు పి సాయి కుమార్, కస్తూరి శ్రీకాంత్, రాజేష్, శ్రీకాంత్, సాయి కిరణ్, శివ, నవీన్ మరియు ఇతరుల సేవలు ప్రశంసనీయమని నిర్వాహకులు తెలిపారు. నరేంద్రనగర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, అలాగే మా బస్తీ కార్పొరేటర్కి, అలాగే చేసిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులకి, నరసింహారెడ్డి గారికి, మధుసూదన్ అన్న గారికి మరియు శ్రీరాములు అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అన్నదానం విజయవంతం చేసిన ప్రతి ఒక్క పబ్లిక్కి కానీ జనాలకు కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకి, గౌరవనీయులైన పెద్దలైన మన కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ అన్నగారికి, అదేవిధంగా మన భక్తి లీడర్లైన మన బస్తీ లీడర్లైన మన ఆనంద్ కుమార్ గౌడ్ అన్నగారికి, మల్లేష్, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకి అందరికీ కూడా, టీఆర్ఎస్ నాయకులకి, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నరేంద్రనగర్ యూత్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్రనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమము చాలా జయప్రదంగా జరిగింది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి ముఖ్యమైన అతిథులు మా టీఆర్ఎస్ కార్పొరేటర్ గారు విజయ్ కుమార్ గౌడ్ గారు, అలాగే మన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు నరసింహారెడ్డి గారు, మధుసూదన్ గారు, అలాగే శ్రీరాములు అన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ నుంచి కూడా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు తదితరులు ఇంకా రావడం జరిగింది. ఈ గణనాథుడి విశిష్టత ఏంటిదంటే, గత 16-18 సంవత్సరాలుగా మేము యూత్ అనేది తీసుకొని ఇది చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాము. అన్నదానం కూడా ఇక్కడ దాదాపు 2000 మంది వచ్చి మా దగ్గర అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. మాకు కూడా ఇక్కడ గత 16-18 సంవత్సరాల నుంచి మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇలాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాము. మాకు ఇక్కడ అన్నిటికీ సహకరిస్తున్న మా మీడియా సోదరులకు కూడా ఆ గణనాథుని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.